టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు వచ్చి అధ్యక్షుడే ఆయనతో ఇద్దరు తాగిన వాళ్ళు ఉన్నారు వచ్చి సడన్ గా బండికి అడ్డం పడితే దాని కింద పడి చచ్చిపోతే ఎవరు బాధ్యత? దిగి మేము సమాధానం చెప్తే పారిపోయినామని ఆ బీఆర్ఎస్ సోషల్ మీడియా రాసుకుంటుంది. ఇంకా కూడా బుద్ధి రాకుంటే ఎట్లనే కేటీఆర్ నీకు నీ ఎవరో ఉన్నారో నీ వంగమాదిగల ఏమంటారు చూడు వంగమాగద్దలు అట్లాంటి వాళ్లకు బుద్ధి రాకుంటే ఎట్లా? మేము ఒక పరామర్శకు పోతున్నాము ఒక చనిపోయిన కాడికి నలుగురు నేసుకొని అడ్డం వచ్చి దాని ఏదో రైతుల పోరాట రైతులకి మేము ఏమన్యాయం చేసినాము? 9 రోజులలో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చినాము. మరి అదే విధంగా మీరు గతంలో సన్నవరి వేస్తే ఊరే అన్నారు, వరేస్తే ఊరే అన్నారు. ఇవాళ మేము సన్నవడ్లకు 500 బోనస్ కూడా ఇస్తున్నాం. మధ్యలో అక్కడక్కడ ఎవరికన్నా రాకపోవచ్చు. ఆ వచ్చినోడు ఏమంటే 2 ఏళ్ల నుంచి మాకు మరి ఇది ధాన్యానికి బోనస్ రాలేదని. మేము వచ్చే ఇంకా 2 ఏళ్లు కాలే. ఇంత తప్పుడు ప్రచారాలతోటి మీరు ముందుకు వస్తే మీకు జూబ్లీ హిల్స్ లో ఎన్ని వందల మీడియా సంస్థలు పెట్టుకున్నారు. ఏమైంది? వాస్తవాలు ప్రజలకు అర్థమైంది కాబట్టి మీకేం బుద్ధి చెప్పాలో ఆ బుద్ధి చెప్పారు. నన్ను అడ్డుకుంటే మొత్తం ఎవరు మేము పోతుంటే సడన్ గా ఇద్దరు వేసుకొని వచ్చిండు గ్రామ కమిటీ అధ్యక్షుడు. అలా అక్కడ భూములే లేవంట. అటు ఇట్లాంటి డ్రామా కంపెనీలను పెట్టుకోకు రామారావు. ఒరిజినల్ గా సమస్యల మీద రా, సమాధానం చెప్తాం. ఈ రోజు మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అభివృద్ధి, సంక్షేమం. అభివృద్ధి కొనసాగుతుంది. నువ్వు కనీసం సన్న బియ్యం ఇస్తావా అని అంటే నీ అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నావు? ఇట్లా ఇచ్చుకుంటూ పోతే ఇంకా అన్ని అమ్ముకుంటూ పోవాలన్నావు. పైకి మాత్రం నా కొడుకు తినేదే, నా బిడ్డలు తినేదే, పేదలు తింటుండ్రు, ఆడ తింటుండ్రు, ఈడ తింటున్నారు మాటలు మాట్లాడిండు. పిల్లల రేషన్ కార్డు కూడా గతి లేదు. నువ్వు ఈరోజు నువ్వు పంచిన ఆనాడు ఇచ్చిన చీరల గురించి 100 సార్లు చెప్పుకున్నావు. ఏమి ఇచ్చినావు? నువ్వు ఎక్కడెక్కడి నుంచో సూరత్ నుంచి తీసుకొచ్చి ఇచ్చినావు. మేము డైరెక్ట్ గా చేనేత కార్మికుల దగ్గర నుంచి ఇదే నీ సిరిసిల్ల నుంచే నువ్వు ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల నుంచే తీసుకొచ్చి పంచుతా ఉన్నాం. కాబట్టి నువ్వేమో డ్రామాలు ఉంటాయి, మాదేమో ఒరిజినల్ ఉంటాయి. మేము లేట్ అయినా లేటెస్ట్ గానైనా క్వాలిటీతో పనిచేస్తాం. వాస్తవాల మీద ఆధారపడి పనిచేస్తాం. కాబట్టి చిల్లర రాజకీయాలు మానుకొని ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉండు. ప్రజలకు జవాబు చెప్పడం నువ్వు ఎప్పుడో మర్చిపోయావు. లాస్ట్ కు నీ చెల్లెకైనా జవాబు చెప్పుకో అని కేటీఆర్ కు, నీ మరదల కన్నా జవాబు చెప్పుకో అని హరీష్ రావుకి ఇతవు పలుకుతాం. ఆనాడు మూటలు మోస్తూ రీల్స్ చేస్తూ ములుగు ప్రజలకు, ములుగు నియోజకవర్గానికి బాగా చేస్తా అని చెప్పిండ్రు. ఇప్పుడు ఆమె మంత్రి పదవి వచ్చిన తర్వాత, మంత్రి అయిన తర్వాత ములుగుకు ఆమె ఏం చేసిందో ఒకసారి చెప్పాలి. ఎక్కడ ఓట్లు వస్తే, ఎక్కడ ఎన్నికలు వచ్చినా అక్కడికి వస్తుంది. గత ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తుంది సీతక్క. ఇప్పటికీ ఆమె నియోజకవర్గానికి, సొంత నియోజకవర్గానికి తండావాసులకు గాని ఆమె రోడ్లు వేపించిందా, బడి కట్టించిందా, గుడి కట్టించిందా? ఒకసారి చెప్పమని చెప్పండి. బీఆర్ఎస్ హయాంలా 4గురికే ఉద్యోగాలు ఇచ్చినాయని ఫేక్ ప్రాపగాండా చేస్తున్నారు. 4గురికి కాదు, బీఆర్ఎస్ 4 కోట్ల ప్రజానికాన్ని గుండెల్లో పెట్టుకున్నాడు బాపు కేసీఆర్ గారు. ప్రతి ఒక్క వర్గాన్ని సంబరపెట్టిండు సంక్షేమ పథకాలతో. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందించిండు. వీళ్ళు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలను నిండా ముంచుతూ నిరుద్యోగులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి 10,000 15,000 ఉద్యోగాలు ఇచ్చి, ఇప్పుడు ఆనాడు బాపు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలను వీళ్ళు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. మేమిచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు పంచుతున్నారు తప్ప వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు ఏవో ఒకసారి చర్చకు రమ్మని చెప్పండి వాళ్ళనే. సీతక్క ఇప్పటికైనా ఇలాంటి చెత్తవాగుడు, ఫేకు ముచ్చట్లు బంద్ చేసి ఆమెకిచ్చిన ఏదైతే మంత్రి ఉందో, శిశు సంక్షేమ శాఖ మంత్రి కదా, పిల్లలకు న్యూట్రిషన్ కిట్లు అవి ఇస్తలేరు. పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వాటి గురించి ఒకసారి మాట్లాడాలి. సీతక్క బాగా మాట్లాడుతుంది కదా. మొన్న బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు బాపు కేసీఆర్ గారు బతుకమ్మ చీరలు ఇచ్చేటోళ్ళు. 2 చీరలు ఇస్తాం, 3 చీరలు ఇస్తాము. ఆనాడు మషంత పేగులు ఇచ్చిండ్రు, పిట్టల గొట్టేటి ఇచ్చిండ్రు అని చెప్పిండ్రు. మరి ఈనాడు మొన్న పోయిన బతుకమ్మకి ఏమి ఇచ్చిండ్రు? వాళ్ళు చీరలు ఇచ్చిండ్రా? వాళ్ళకు చీరలు వస్తున్నాయి, వాళ్ళకు నగలు వస్తున్నాయి, వాళ్ళకు డబ్బు వస్తుంది తప్ప వాళ్ళను నమ్మి ఓట్లేసిన ప్రజలను నిండా ముంచిర్రు, రోడ్డు మీద నిలబెడుతున్నారు. నీళ్లు లేక అరిగోస పెట్టిండ్రు, మళ్ళా తర్వాత కరెంటు లేక అరిగోస పెడుతున్నారు, ఇంకా ఎన్నెన్నో చేస్తున్నారు. ఇండ్లు కూల్చి కూడా అరిగోస పెడుతున్నారు. ఏనాడన్నా సీతక్క పేద ప్రజల ఇండ్లు కూల్చిన కాడ హైడ్రా దగ్గర వచ్చి కూర్చొని పేదోళ్ళ ఎందుకు కూల్స్తున్నారు అనేసి ధర్నాలు చేసిందా? ఆనాడేమో కరోనా టైంలో 2 మూటలు ముళ్ళలు నెత్తిన పెట్టుకొని ఎక్కడికి పడితే అక్కడికి పోయి రీల్స్ చేసుకున్నది. మరి ఈనాడు ఇవన్నీ కనబడతలేవా మీకు సీతక్కకు?
ఆమె మహిళా మంత్రే కదా. నిన్నటికి నిన్న హుస్నాబాదు నియోజకవర్గంలో అక్కడ వంగరల గురుకుల విద్యార్థి ఒక ఆమె ఉరేసుకొని చనిపోయింది. ఆ పాప చనిపోయిన దగ్గరికి సీతక్క ఎందుకు పోలేదు? స్థానిక మంత్రి ఎందుకు పోలేదు? గురుకుల విద్యార్థులు నరక యాతన అనుభవిస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వీళ్ళందరూ ఎందుకు పోతలేరు? ఆనాడు కేసీఆర్ గారి పాలనలో చీమ చిటుక్కుమన్నా కూడా బయలుదేరే వీళ్ళు, రచ్చ రచ్చ చేసిన వీళ్ళు ఇప్పుడు కనిపిస్తలేదా ఈ అరాచకం? అంటే ఇప్పుడు ఆనాడు పేరుంది, ఈనాడైతే ఆ పేరు పోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీతక్క అసలు ఆమె సీతక్క కాదు, అనసూయనే అనేసి తెలుసుకున్నారు ప్రజలు కూడా. ఓకే.